దేశంలో ప్రధాని మోదీ రాజ్యాంగం, రాష్ట్రంలో కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. భూములకు పట్టాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా భారత్ జోడో యాత్ర నడుస్తుంది. ఈ యాత్రకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో పాల్గొని ఈ భారత్ జోడో యాత్ర యొక్క ప్రాశస్త్యాన్ని ఇనుమడింపజేస్తున్నారు. భారత్ జోడో యాత్ర యొక్క ముఖ్యోద్దేశం, భారత్ జోడో యాత్ర చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందో రాహుల్ గాంధీ గారు సవివరంగా ప్రజలందరికీ వారు కార్నర్ మీటింగ్స్ లో తెలియజేస్తున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం బీజేపీ కేంద్ర ప్రభుత్వం, టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒక రహస్య ఒప్పందాన్ని చేసుకుని ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ డెమోక్రసీని అనుసరించకుండా ప్రజాస్వామ్యం స్థానంలో నియంతృత్వాన్ని తీసుకొని వస్తూ, అదే రకంగా రూల్ ఆఫ్ లా అంటే చట్ట ప్రకారం పరిపాలన మన రాజ్యాంగం ప్రకారం జరగవలసింది వదిలిపెట్టి కేంద్రంలో మోడీ గారి రాజ్యాంగం, రాష్ట్రంలో కేసీఆర్ గారి సొంత రాజ్యాంగం, అసలు ప్రజల రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజలకు ఉన్నటువంటి హక్కులన్నిటినీ పక్కన పెట్టి అధికారాన్ని కొనసాగించడానికి రాజ్యాంగం